అందరికీ నమస్కారం. నిన్న ఖమ్మం జిల్లా పర్యటన కేటీఆర్ గారి మాటల్ని ఖండిస్తూ ఖమ్మంకి అభివృద్ధి ప్రదాతలుగా ఉన్నటువంటి ఆ ముగ్గురు మంత్రులను కూడా ముగ్గురు మొనగాళ్ళు కాదు ముగ్గురు మోసగాళ్ళు అని ఆయన సంబోధించడం విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇది ఎలా ఉందంటే ఒక అవినీతి చేసినటువంటి దొంగ దొంగ నడిచినట్టు మీ కుటుంబ సభ్యులు నలుగురు ఎవరైతే ఉన్నారో కొన్ని లక్షల కోట్లకు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని 3 లక్షల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ అప్పులు పాలు చేసి ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం కారణం మీ నాన్న నువ్వు మీ బావ. దాన్ని మర్చిపోయి ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఇన్ని అభివృద్ధి పథకాలను అందజేస్తూ ఆర్థిక వ్యవస్థను సర్దుకుంటూ రేవంత్ రెడ్డి గారి సాధనతో బట్టి ఖమ్మం జిల్లా ఆర్థిక వ్యవస్థను చాలా తెలివిగా నడుపుకుంటూ వస్తూ రెవెన్యూ శాఖల పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా సంక్లిష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన తనదైన శైలిలో ఆయన మార్పు వేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించుకుంటూ మంత్రివర్గ తుమ్మల నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే రాష్ట్రంలోనే భగీరథ ప్రజలను ఆయన్ని సంబోధించుకుంటూ ఆయన చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవినీతి రహితుడిగా 40 సంవత్సరాలు ఆయన పేరుగాంచిన వ్యక్తిని పట్టుకొని మీరు ఇట్లా మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం. ఇవాళ కేటీఆర్ గారు చెప్పిన మాటలు ఏమున్నాయంటే 100 రోజులు 1000 కోట్లు సినిమా కలెక్షన్ చేసిన సినిమాకు బయట వచ్చి రివ్యూ సినిమా బాగాలేదని చెప్పినట్టు ప్రజలు నవ్వుతున్నారు. యూట్యూబ్ స్టార్ కుర్చీ తాత కొద్దిగా నిజాలుగా మాట్లాడతారు. దయచేసి మిమ్మల్ని చూసి ప్రజలు నిన్న మీ మీటింగ్ వచ్చినటువంటి ప్రజలకు కూడా ఇన్కమ్ బిల్లు వచ్చినాయి, వాళ్ళకు కూడా లోన్లు వచ్చినాయి, వాళ్ళకు కూడా రైతు బీమా వచ్చింది, వాళ్ళకు కూడా ఉచిత కరెంట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఉచిత బస్సు వచ్చింది. మీరు మీ పార్టీ కార్యకర్తలు కూడా ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని అయోమయ స్థితిలోకి పెట్టి మీరు వాళ్ళని మీ వెంట తిప్పుకుంటున్నారనే విషయం వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇవాళ 500 1000 రూపాయలు ఇస్తే కార్యకర్తలు మీటింగ్ వచ్చే పరిస్థితి మీది. మేము పిలవకుండానే అభివృద్ధి ఫలాలు అందుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి జనాలు మాకు బ్రహ్మరథం పెడుతున్న దాన్ని మీరు చూసి ఓర్వలేక మీరు చేస్తున్నటువంటి చర్యలు మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఉచిత బస్సు ఇచ్చింది, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇస్తుంది. ఇంత ఆర్థిక సంక్షోభాన్ని మీరు తెలంగాణలో అప్పులోకి నెట్టేసినా ఈ విధంగా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి మా ముగ్గురు మంత్రులు కూడా మొనగాళ్లే, మీ నలుగురు కేటుగాళ్ళు అని చెప్పేసి మేము ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఈ ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండకుండా ఉండాలనే ఉద్దేశం వృధా ప్రేలాపనలు చేస్తున్నారు. కాబట్టి ఇంతకింతకి మీరు ఇంకా రాబోయే ఎలక్షన్ పోతారు. ఇకనైనా బుద్ధి జాగ్రత్త మసులుకోండి. ఖమ్మం జిల్లా విషయానికి వచ్చి మా మంత్రుల మీద ఇకపై ఏ విధమైన అవాకులు చవాకులు పెట్టినా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ కేటీఆర్. పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఖమ్మం జిల్లాలోని కాలేరు నియోజకవర్గ వారి పార్టీ మీటింగ్ లో అవాకులు చవాకులు పేరుతో మరి మతి భ్రమించి అధికారం కోల్పోయి ఏం మాట్లాడుతుండో కూడా తెలియని పరిస్థితుల్లో మరి కేటీఆర్ గారు వారి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న ఎవరైతే జనం ఉన్నారో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళతో చప్పట్లు కేరింతలు కొట్టించుకుంటూ సునకానందం పొందుతున్నాడు. ఏదైతే మరి మా రాష్ట్ర మంత్రులైనటువంటి మా ముగ్గురు మంత్రుల మీద అవాకులు చవాకులు పేలుతూ లేనిపోని అబద్ధాలు ప్రేలాపనలు చేస్తూ మరి ఉట్టి అబద్ధాలు మరి నిన్న చెప్పినవి ఉన్నాయి. దాని మీద ఈ రోజు మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వాటి మీద వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ముఖ్యంగా మరి వారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వారి పాలనలో
ఆర్థిక విధ్వంసం సృష్టించి ఆ తర్వాత అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, మరి ఆలోచిత నిర్ణయాల వల్ల లక్షల కోట్ల రూపాయలు ఆగమైన పరిస్థితుల్లో మరి తెలంగాణ మొత్తం దివాలా తీయించి తర్వాత కాంగ్రెస్ చేతిలోకి అధికారం వచ్చాక మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పేర్కొన్నదో దాని ప్రకారం మరి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టాలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా నాయకులు ఎవరైతే ఇచ్చారో మేనిఫెస్టోల వాగ్దానాలు అన్ని కూడా ఒక్కొక్కటిగా మరి మరి ఏవి చెయ్యలేదని నిన్న కేటీఆర్ గారు మరి వారు ఉన్నప్పుడు ఏదో బాగా బ్రహ్మాండమైన పథకాలు అమలు చేసినాం, మరి ఈ రోజు చేయలేదని మరి చెప్తున్నారు. మరి వచ్చి 2.5 సంవత్సరాల్లోనే మరి మొదలైన దగ్గర నుంచి ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు మహిళలకి ఇస్తూనే ఉన్నారు. మరి అదే విధంగా ఇల్లు లేని పేదలకి ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చారు ప్రతి నియోజకవర్గానికి. అదే విధంగా ట్రైబల్ వెల్ఫేర్ కింద ఎస్టీ నియోజకవర్గాల్లో 3,000 ప్లస్ 1,000 4,000 ఇళ్ళు కూడా ఇవ్వటం జరిగింది. మరి అదే విధంగా మరి రెండో విడత మళ్ళీ 2,000 ఇళ్ళు, మరి ఆ తర్వాత మరి అదే విధంగా మరి రేషన్ కార్డులు వారి ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్న సంగతి మరి కేటీఆర్ గారు గుర్తుంచుకోవాలా. ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం కోట్లాది రూపాయలు మరి పేదలకి ఖర్చు అయినా కూడా మరి పేదలందరూ కూడా మంచి అన్నం తినాలనే ఉద్దేశంతో మరి సన్న బియ్యం ఇవ్వటం జరుగుతుంది. దాంతో పాటు మరి ఇందిరమ్మ చీరలు ఇస్తాను. గతంలో వాళ్ళు బతుకమ్మ చీరల పేరుతోని ఎంత పెద్ద స్కామ్ చేసిండ్రో మరి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు పనికిరాని నాసిరకం చీరలు ఇస్తే అక్కడ మహిళలు పెద్ద ఎత్తున ఎదురు తిరిగి అక్కడనే చింపి వాళ్ళ మొహాన్ని వేసిపోయిన బీఆర్ఎస్ నాయకులు మొహాలు ఇసిరేసిన పోయిన పరిస్థితులు మనం గతంలో చూసినాం. మరి ఈ రోజు ఇందిరమ్మ చీరలు కావాలని ప్రతి ఒక్కరు మరి ఇచ్చినవి అన్ని కూడా కళ్ళకద్దుకొని తీసుకుపోయిన పరిస్థితి చూస్తున్నాం. మరి అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద మరి వారు ఏదైతే ప్రాలాపనలు చేస్తున్నారో మరి వారి విజ్ఞతకే వదిలేస్తాను. ఒక దళిత నాయకుడిగా, ఒక దళిత ఉప ముఖ్యమంత్రిగా మరి ఉన్న మన బట్టి విక్రమార్క గారిని మరి అనవసరమైన అబద్ధాలతో కూడిన వారి మాటలతోని నిన్న వాళ్ళ మీటింగ్ లో చెప్పడం జరిగింది. కేటీఆర్ అహంకార పూరితంగా ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని మరి డబ్బులు తీసుకుంటారు, సంపాదించుకుంటారు, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు అని మరి ఏదైతే వీళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓరవలేక వారు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ పథకాలు అందించడానికి మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బ్రహ్మాండంగా మరి అన్నిటికి కూడా డబ్బులు సమకూరుస్తూ మరి ఆర్థిక శాఖని బ్రహ్మాండంగా నడుపుతూ కూడా ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో లేనిపోని ప్రేలాపనలు పెడుతున్నారు. అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా మరి వారి గతంలో ఏదో వారి ఇంటి మీద రైడ్లు జరిగినాయి. మరి రైడ్లు జరుగుతాయి, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నది, వాళ్ళు వచ్చి వాళ్ళు చూసుకుంటారు, పోయింది. దానివల్ల ఏమైంది? ఏం కాలేదు కదా, ఏం దొరకలేదు కదా. మరి అదే విధంగా మరి ఏమీ చేయలేదు, పాలేరుకి ఎటువంటి లాభం జరగలేదు. మరి పాలేరుకి ఎటువంటి లాభాలు జరగందే 3,000 కోట్ల రూపాయలతోనే మరి పాలేరుని అభివృద్ధి చేసిన మరి పొంగులేటి రెడ్డి గారిది మరి 3,000 ఇళ్ళు పాలేరుకి కేటాయించడం జరిగింది. అదే విధంగా ఐటీసీ కాలేజ్ తిరుమలపాలెం తీసుకురావడం జరిగింది. 100 బెడ్ల హాస్పిటల్ కూసుమంచి తీసుకురావడం జరిగింది. 50 బెడ్ల హాస్పిటల్ మరి తిరుమలపాలెం తీసుకురావడం జరిగింది. మరి ఇంటిగ్రేటెడ్
మండల ఆఫీస్, అంటే ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ లాగా ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ తీసుకుని రావటం జరిగింది. మార్కెట్, మద్దులపల్లి మార్కెట్ ని తీసుకొని రావటం జరిగింది. మరి అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, డ్రైన్లు, మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో 3,000 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి పెళ్లి ఒక శుభంలో, మరి అదే విధంగా వారి బాధలు పంచుకుంటూ ఇంటికి 10,000 రూపాయలు మరి ఇంటికి పంపిస్తూ ప్రతి కార్యక్రమంలో వాళ్ళు అండదండగా ఉంటూ పాలేరు బ్రహ్మాండంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మరి అభివృద్ధి చేసుకొని రావడం జరుగుతుంది. మరి అదే విధంగా ఖమ్మం నియోజకవర్గంలో తోమల నాగేశ్వరరావు గారు మరి ఒక వ్యవసాయ శాఖ మంత్రులుగా మరి ఆయన తీసుకున్న కొనుగోలు చేస్తున్న ధాన్యం గాని, మొక్కజొన్న గాని, మరి ఆయన ఇప్పటిదాకా ఫామ్ హౌస్ లో నిద్రపోయిండో మరి ఏం చేసిండో తెలియదు, కానీ ఇవాళనే కరెక్ట్ కళ్ళు తెరిచిండు, రోడ్డు మీద పడి ఏమీ జరగట్లేదు, వ్యవసాయ శాఖలో రుణమాఫీ జరగట్లేదు, లేకపోతే మన ధాన్యం కొనుగోలు చేయట్లేదు, ఇలా అబద్ధాలు చెప్తాను. ఖమ్మం జిల్లాలో 1,31,760 మంది రైతులకి 91,261 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది ఇప్పటి వరకు. మరి అదే విధంగా 1,46,200 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన ధాన్యం రైతులు 20,085 మందికి లబ్ధి జరిగింది. విలువ 34,68,000 రూపాయలు చెల్లింపులు జరిగినాయి, కూడా పూర్తయినాయి. మొత్తం ధాన్యం మొక్కజొన్నలు 2,85,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినారు. అదేవిధంగా రైతులు 14,024 మందికి లబ్ధి పొందినారు. విలువ 684 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలు చెల్లింపు చేసినారు. ఇంకా 384 కోట్ల రూపాయలు మరి చెల్లింపు చేయాల్సింది. నీకు ఏమాత్రం సిగ్గు ఉన్నా కూడా, చిత్తశుద్ధి ఉన్న ప్రజల మీద నువ్వు కేంద్రం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం వాటాగా కొనాల్సిన ఈ ధాన్యం గాని, మొక్కజొన్న గాని, యూరియా గాని ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలీదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏనాడన్నా కేంద్ర ప్రభుత్వం మీద నువ్వు పోరాడినవా? నువ్వు గాని కేసీఆర్ గారు గాని రోడ్డు మీకు వచ్చి, మరి ఇన్ని రోజులు శాసనసభ జరుగుతుంది, మీ ఎంపీలు ఉన్నారు అక్కడ, మరి వాళ్ళు కానీ ఎవరన్నా అక్కడ మాట్లాడుతాన్రా? కేంద్రంలో వాళ్ళని ఏదన్నా ఎదిరించి మాట్లాడుతాన్రా? అసలు ఈ ధాన్యం ఇన్ని కోట్ల రూపాయల ధాన్యం కొన్నది కళ్ళకు కనిపించట్లేదా? నువ్వు వచ్చి చెవాకులు పేలంగానే ఇక్కడ ప్రజలు నమ్ముతారని నువ్వు కళ్ళలు కంటున్నావా? ఇప్పుడు మీకు అధికారం కోల్పోయి అధికారం చేపట్టాలని మీ ఇంట్లో 3 ముక్కలైంది. కేసీఆర్ తర్వాత ఇప్పుడు హరీష్ రావు గారు ఒకవైపు, నువ్వు ఒకవైపు, మీ చెల్లెలు ఒకవైపు. మీ భాగవతం మొత్తం మీ సొంత ఇంట్లో మీ చెల్లెల్ని ఇంట్లోకి తీసుకొని వారిని సరి చేసుకోవాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆమె వచ్చి మొత్తం మీ స్కామ్లన్నీ బయట చెప్తుంది. మరి నువ్వు ఈ తరుణంలో మరి మా 3 మంత్రులు కాలు గోటికి కూడా పనికిరాని నువ్వు ఎక్కడనో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుని అమెరికాలో ఉన్నోడి నీకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, ఈ ఫామ్ హౌస్లు, ఇంత ఖరీదైన ఇళ్ళు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి అదే విధంగా ఇంకొకసారి ఖమ్మం జిల్లాకు వచ్చి నీ పార్టీ మీటింగులు పెట్టుకొని నీ పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటే మంచిది, కానీ లేనిపోయిన అవాకుచవాకులు మాట్లాడితే ఈసారి మా కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ, నిన్న ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో మా 3 మంత్రుల మీద అసత్య ఆరోపణలతో కూడిన మసాలాలు వడ్డించి చెప్పారో అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. ఏదో పెద్ద పొడుగు మాట్లాడతాడు కేటీఆర్. అసలు ముందు నువ్వు ఇల్లు చక్కదిద్దుకోపోయా? ఎందుకంటే మీ నాన్నగారు
మరి నీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా, నీ చెల్లి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తారా, లేకపోతే మీ బావ పువ్వు పార్టీకి వెళ్ళి చూస్తున్నాడు? ముందు మీ కుటుంబాన్ని సరి చేసుకోండి, మీ కుటుంబాన్ని చక్కదిద్దుకొని ఇతరుల మీద మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈయన చెల్లెకే పెట్టలేనోడు తెలంగాణ రాష్ట్ర బిడ్డలను ఆడబిడ్డలందరూ కూడా అన్నం పెడతారట. ముందు నీ చెల్లెని తెచ్చుకొచ్చుకో, ఇంట్లో పెట్టుకో, చక్కదిద్దుకో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరి కోసం చూద్దు గాని నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే చిన్న పిల్లగాళ్ళు కూడా ఆశాస్పదంగా నవ్వుతున్నారు. ఎందుకంటే నువ్వు ఈ 10 ఏళ్ల కాలంలో చేసిన ఆర్థిక విధ్వంసం తెలంగాణ రాష్ట్రంలో అంతా ఇంత కాదు. కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేబినెట్ మంత్రులందరూ కూడా ఆర్థిక లోటున్న ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టి చక్కదిద్ది మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తూ తెలంగాణని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి సంక్షేమ మాటలు పయనింపజేస్తుంటే నువ్వు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా సినిమా భాష మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా ఇంటర్వెల్ అయిందట, ఇక సెకండ్ హాఫ్ ఉంటుందట. ఇంటర్వెల్కే నీకు మైండ్ బ్లాక్ అయ్యి బొమ్మ ఏంటో ఇలా అర్థం కంటే ఇక సెకండ్ హాఫ్ చూస్తే మాత్రం నువ్వు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ మూవీ కాబోతుంది. మా రేవంత్ రెడ్డి గారు మీలాగా మాటలు చెప్పే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు చేసే రానున్న రోజుల్లో సెకండ్ హాఫ్ లో అవలంబించే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మీ ముగ్గురికి కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇప్పుడన్నా ఒక 30 సీట్లు 20 సీట్లు పరిమితమైన, రానున్న రోజుల్లో మీ సంఖ్య సింగిల్ డిజిట్ కే పరిమితమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖబర్దార్ కేటీఆర్, మా మంత్రులు గాని మా కార్యకర్తలు గాని నువ్వు అసత్య ప్రేరణల పేరితే మాత్రం రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో అడుగు పెడితే మా కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వర గురించి నువ్వు ఏవేవో మాటలు మాట్లాడుతున్నావు. తుమ్మల నాగేశ్వర గారి చరిత్ర తెలిసి మచ్చలేని నాయకుడని, అవినీతి లేని నాయకుడని, అభివృద్ధి ప్రదాతని మీ అయ్యా ఆ రోజు క్యాబినెట్ లో తీసుకున్నాడు. ఆ సంగతి నీకు గుర్తు లేదని చెప్పేసి మరోసారి మాట్లాడుతున్నా. కాబట్టి తుమ్మల గారి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తూ, ఇలాంటి వేలాపనలు మాట్లాడితే మాత్రం ఖమ్మం జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను.